నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో గత 4 వారాల నుంచి ఒక పేరు బాగా హడలెత్తిస్తుంది, అదే హైడ్రా కమిషన్. ఈ హైడ్రా కమిషన్ అనేది ఎక్కడ అక్రమ కట్టడాలు ఎక్కడ చేపట్టినా సరే, కబ్జా చేసిన భూములు ఏమన్నా సరే, నదులకి వాటర్ సరఫరా ఆపేసి భవనాలు నిర్మించిన ఎవరైనా సరే, అది వీవీఐపీ అయినా సరే, వీవీఐపీ అయినా సరే, ఎవరైనా సరే ఆ భవనాలు అయితే వెంటనే కూల్చివేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు రామ్నగర్లో నాలాలకి అడ్డంగా అక్రమంగా బిల్డింగ్లు కట్టారని కొంతమంది ఎవరైతే ఇక్కడ స్థానికులు ఉన్నారో, సో వాళ్ళ బిల్డింగ్ అయితే ఈరోజు అయితే కూల్చివేయడం జరిగింది. సో ఎందుకు కూల్చివేయడం జరిగింది, వాళ్ళు ఎందుకు అక్రమంగా కట్టడాలు కట్టారని పూర్తి వివరాలు వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. రాండి అమ్మ, ఒక్క నిమిషం అమ్మా. ఇల్లు ఎప్పుడు ఇక్కడ నిర్మించారు? తాతల నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళు తాతల నాటి నుంచి ఉంది. వాళ్ళు ఏమన్నారంటే అక్రమంగా నాలాలకి అడ్డంగా మీరు కట్టారు. పైప్ ఉంటే మేము వదిలేస్తాం అంటున్నాం. ఒక పైప్ ఉన్న డెనిస్ పైప్ ఉంటే వదిలేస్తాం, అలా పైప్ లైనే లేదు. ఉంటే మనం అది టెక్స్ ఎట్లా తీసుకుంటారు, నల్లలు ఎట్లా ఇచ్చారు, కరెంట్ బిల్ ఎట్లా తీసుకుంటారు, అవన్నీ ఎట్లుంటాయి. మళ్ళా టెక్స్ ఎట్లా కట్టించుకురు, నల్ల బిల్లు కరెంట్ బిల్లు అవన్నీ ఎట్లా తీసుకుంటారు అక్రమ కట్టడం ఉన్నాక. మీ ఏరియాలోనే ఒక యువతి కంప్లైంట్ ఇచ్చిందని చెప్తున్నారు, దానికి ఏమంటారు? మా మీద కక్ష కట్టి చేస్తున్నారు. అది ఒక్క యువతి కంప్లైంట్ ఇచ్చినందుకు ఆ కక్ష కట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మా దాంట్లో పైప్ లైన్ ఉంటే తవ్విరు కదా, తీసిరా, ఒక లైన్ తీసిరా, ఏమన్నా బయటకు వెళ్ళిందా తీసి చూడండి. ఫస్ట్ ఒక పైప్ తీయండి. పైప్ లైన్ ఉందంటారు కదా, అక్కడ సైడ్ ఉంది పైప్ లైన్, ఇక్కడ ఒక పైప్ తీసి చూపెట్టు, తీసి చూపిస్తే మేము ఇచ్చేస్తాం. స్టే ఆర్డర్ ఉంది గవర్నమెంట్ నుంచి, 1966 లో ఉంది పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉంది. అది చూపిస్తే కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళు దాడులు చేస్తున్నారా? జరిపేస్తారు, లోపడేసేస్తామని పోలీసు వాళ్ళు లోపడేసేస్తామని నొప్పించేస్తారు. మాకున్న వాడు వస్తుంటే పోతుంటే కూడా మమ్మల్ని ఏం చేస్తారో తెలుస్తలేదు మాకు. వాళ్ళ ప్రాబ్లం అట్లా చేస్తున్నారు మమ్మల్ని గల్లీలలో మొత్తం టార్గెట్ చేస్తారు. కావాల్సుకొని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేస్తున్నా వస్తుంటే పోతుంటే తిట్టడము చేయడము, మా వాళ్ళని చూడగానే ఇది ఎట్లన్నా ఏదంటే చేస్తున్నారు. మీ ఏరియాలో చాలా మంది ఇల్లు కూలగొట్టారా, లేదా కేవలం మీ ఇల్లు కూలగొట్టారా? మా ఇల్లే కూలగొట్టిరు. 40 ఫీట్స్ మీద 5 ఫ్లోర్స్ వేసిండు. దాని మీద కంప్లైంట్ ఇచ్చిన నేను, బీజేపీ లీడర్ మోహన్. దాని మీద కంప్లైంట్ ఇచ్చిన కక్ష కట్టి ఇదంతా చేపిస్తుండు. 3 సంవత్సరాల కింద ఒకటి తీసిర్రు. ఏమనంటే ఆడపిల్లని అడ్డం పెట్టుకొని వస్తున్నారు. ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఎవరు యాక్షన్ తీసుకోలేదు. మున్సిపాలిటీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఇచ్చిన 40 ప్లేస్ ఇయర్స్ మీద 3 ఇయర్స్ అయితే కంప్లైంట్ ఇచ్చి కూడా 40 గజాలు ఉంది. అది 40 గజాలలో 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. ఓయో రూమ్ నడిపిస్తుండే. ఇట్లా కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ ఓయో రూమ్ నడిపించేది ఈ పక్క గలీలా మాకు అటుపక్క నాలుగు కట్టని ఉన్నాయి కాబట్టి అటుపక్క వాళ్ళు పట్టించుకోకుండా కక్ష కట్టి మాకు సతాయిస్తుండే ఆయన, బీజేపీ లీడర్ అని మోహన్. ఇది 70 ఏళ్ళ నుండి మేము అక్కడ కటింగ్ షాప్ ఉండే మాది. మా డాడీ వాళ్ళు 86 నుండి ఉన్నారు అక్కడ. అప్పటి నుండి కూడా కట్టి ఉంది ఇక్కడ ఏ రోడ్డు కానీ ఏం లేదు. కాలువ అయితే అసలు లేదు. మీరు అందరు కాలువ బదలామిస్తున్న కాలువ లేదు అక్కడ మోరీ కాలువ. అది మోరీ అప్పుడు పైప్ లైన్ లేదు మోరీలల్లా. మామూలుగా ఇట్లా గనేట్లు వేసి కడుతుండే మోరీకి. అది ఒక్కటి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి పోయింది అంతే. వీళ్ళు నాలాలు అక్రమంగా కట్టడాలు కట్టారని పోలీసులు ఈ రోజు కూల్చివేయడం జరుగుతుంది. దానికి మీరేం చెప్తారు? కాలి చెప్పడం అట్లాంటిది ఏం లేదు. వాళ్ళ ఇల్లు కాలిపిల్లి పొడగొట్టిరు. వాళ్ళ ఇల్లు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఎన్ని రోజులు అయిందా? మున్సిపల్ అన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఆయన ఎందుకు తీసేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఎవ్వరు ఏం చెప్పలే. కనీసం స్టే కూడా ఒక్కరోజు కూడా ఇవ్వాలి కదా. వీళ్ళకి స్టే కూడా రాలేదు, ఏం రాలేదు. ధనా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరిని అడగలేకపోతున్నారు పాపం. వీళ్ళ పేద కుటుంబమో లేకపోతే బాగా ఉన్న వాళ్ళేనా? ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం వాళ్ళ తాతలది. వాళ్ళు ఇప్పుడు కిరాయిల పైన బతుకుతున్నారు వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా కొట్టేస్తున్నారు. ఇల్లు లే మొత్తం ఓన్లీ అది ఆ లైన్ ఒకటే. అక్కడ నుండి వెనక వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇల్లు పోయింది. వాళ్ళ ఇల్లు టాప్ 10 బేకరీ నుండి గల్లీ ఉంటుంది. ఇప్పుడు ఆ గల్లీలో డెడ్ ఎండ్ లో వీళ్ళ ఇల్లు ఉంటుంది. వీళ్ళ ఇల్లు తీసేసిర్రు. ఇల్లుకి వెళ్ళి ఇప్పుడు ఇట్లకెళ్ళి వస్తారంట ఎల్ షేప్ లా. ఆ ఎల్ షేప్ లో వచ్చే దారి కూడా ఏమైపోతుందో తెలుసా? ఇక్కడ వైన్స్ ఉంది కదా, తాగుబోతులు ఎక్కువైపోతారు. ఇట్లకెళ్ళి వేడి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా వస్తారు ఇక రావడం. ఇప్పుడు దీని మీద అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు? సుమారు చెప్తున్నాం 70 ఏళ్ళు అయిపోయింది వీళ్ళు ఉండబట్టి. 70 ఏళ్ళు అయింది. వీళ్ళ తాతల కాలం నుండి ఆస్తి ఇది. వాళ్ళ మీద కొంతమంది కుట్రగట్టి పనులు చేపిస్తానని చెప్తున్నారు. నిజంగా అదే జరిగింది అట్లా వాళ్ళకి. లేకపోతే వాళ్ళకి ఏం అవసరం చెప్పు? ఇంతగానో వాళ్ళ ఇల్లు పోగొట్టుకొని 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుండి కోర్టులో కేసు నడుస్తుంది వాళ్ళది.
ఇంత సడన్లీ రావడం కనుక్కోవాలి, మాట్లాడాలి. మళ్ళీ 3 సంవత్సరాల నుండి కేసు నడుస్తుంది కదా, అది ఏది లేకుండా డైరెక్ట్ ఇల్లు తీసేసి ఇప్పుడు వాడు పిల్లల్ని తీసుకొని ఎడిగిపోతాడు. వాడు స్టే ఆర్డర్ ఉన్నా సరే కూల్ చేస్తూనే ఉన్నారా? కూల్ చేస్తున్నారు వాళ్ళకి. ఆయనకి అసలు పర్మిషన్ కూడా చెప్పలేదు. నిన్న వచ్చిర్రు, మాట్లాడి ఇవాళ స్టార్ట్ చేసిర్రు. సాధారణ ప్రజలుగా మీరు ఈ హైడ్రా మీద ఒక భావం వ్యక్తం చేస్తున్నారు కదా, ఏంటి మంచిగా వ్యక్తం చేస్తున్నారా లేకపోతే చెడుగా వ్యక్తం చేస్తున్నారా? నేనైతే ఒకటే చెప్తున్నా, ఇది చేయడం తప్పు. ఎందుకంటే వానికి ఇల్లు లేకుండా వేసేసారు మొత్తం. ఇప్పుడు ఆ గల్లీలో ఇల్లు కట్టుకోకుండా ఇల్లు లేకుండా వేసారు. వాళ్ళ డాడీనా ఇప్పుడు ఈ అవతారం చూడు పొద్దున్న నుండి. ఇప్పుడు ఈయన ఇల్లు అంటారా ఇక్కడ? ఈయననే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 64 ఏళ్ళు. అంటే ఈ ఇల్లు అక్రమంగా కట్టారని చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? అక్రమంగా కట్టలేదు, అలాగో మాట్లాడడానికి రాదు. చేసుకొని మాట్లాడుతుంది. స్టే ఉండదు, 66 ఏళ్ళ స్టే ఉన్నది, అప్పుడు తీసుకోండి. అది గవర్నమెంట్ ఇస్తారు, స్టేట్ చెప్పు గవర్నమెంట్ ఇస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది అక్రమంగా కట్టారా లేకపోతే మామూలుగానే ఉంది? ఎప్పటి నుంచో ఉందా? ఎప్పటి నుంచి ఉంది? 65 ఏళ్ళ కింద ఉంది. వాళ్ళు నోటీస్ ఇచ్చి మీకు ఏమన్నా టైం ఇచ్చారా ఇల్లు ఖాళీ చేయమని? లేదా ఏమీ లేదు? ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాట కూడా చెప్పలేదు, మాట కూడా చెప్పలేదు. సో చూసాం కదా, అక్రమంగా వాళ్ళు ఇల్లు కూలగొట్టేస్తున్నారని ఇక్కడ అయితే వాళ్ళు భావం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, కనీసం టైం కూడా ఇవ్వలేదు, ఇల్లు ఖాళీ చేయడానికి మాకు టైం కూడా ఇవ్వలేదు అన్నారు. దాదాపు 2 రోజుల క్రితం ఈ వార్త అయితే వాళ్ళకి తెలిసిందని చెప్తున్నారు. బట్ అయినా సరే వాళ్ళకి ఎటువంటి టైం ఇవ్వలేదని చెప్తున్నారు. ఇక్కడున్న ఎవరైతే ఆ ఇంటి ఓనర్ అయితే కన్నీటి పరవైందో అవుతున్నారు. ఆ బాధలో ఆయనకి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు విజువల్స్, ఒక్క రోజు గ్యాప్ లేకుండా కేవలం నిన్న చెప్పారు, ఈ రోజు నోటీస్ ఇచ్చారు, నిన్న చెప్పారు, ఈ రోజు నోటీస్ ఇచ్చారు, ఆ పొద్దున వచ్చి చెప్పారు, ఈ రోజు ఈవినింగ్ కల్లా మొత్తం కూలగొట్టేస్తున్నారు. సో ప్రస్తుతం పరిస్థితి ఇక్కడ ఇది. సో హైడ్రా కమిషన్ అనేది రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. పెద్ద పెద్ద వాళ్ళని సరే, చిన్న చిన్న వాళ్ళని సరే, ఎవరిని లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా ఎవరైతే కట్టగా ఇల్లు ఉన్నాయో వాళ్ళైతే ఏమట్లేదు, అక్రమంగా కట్టడాలు కట్టారు వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా ఎంతటి పెద్ద వాళ్ళని సరే కూలగొట్టేస్తూ ఉన్నారు. ముందుగా మనం చూసుకోవచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ సొంత సోదరుడు ఎవరైతే ఉన్నారో తిరుమల రెడ్డి గారు, సో ఆయన కూడా బఫర్ జోన్ లో ఉండడం జరిగింది. సో అది కూడా FTL ల్యాండ్. సో అది కూడా ఈ 2 నెలల్లో కూలగొట్టేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తలు ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది పూర్తి వివరాలు తెలియాల్సింది. అదేవిధంగా ఆ భవనం ఏదైతే ఉందో, తిరుమల రెడ్డి భవనం ఏదైతే ఉందో, ఆ భవనం కూల్చివేస్తే డెఫినెట్ గా గవర్నమెంట్ మంచి చేస్తుంది అనుకుంటారు. కూల్చివేయకపోతే గవర్నమెంట్ కేవలం వ్యతిరేక పార్టీ వాళ్ళ కక్షల వల్ల చేస్తుంది అనుకుంటారు. సో ప్రస్తుతం జరిగింది ఇక్కడ ఇది. సో ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో మనం చూసుకోవచ్చు, నిన్నటి నుంచి అయితే ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారంట. ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే మొత్తం కూలగొట్టుకుంటూ వస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇందాక మనం మెయిన్ రోడ్ దగ్గర చూసాం కదా, ఈ ఎల్ షేప్ ల్యాండ్ మొత్తం ఈ రోజు అయితే కూలగొట్టడం జరుగుతుంది. ఎల్ షేప్ ల్యాండ్ మొత్తం కేవలం రోడ్డుకి, అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించిన నాలాలు ఇవన్నీ రోడ్డు కింద ఉన్నాయంట. సో అందుకనే వీళ్ళు ఈ కూలగొట్టడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఇది ఒక రోడ్డు లాగా ఉంది, బట్ వీళ్ళు ఆక్రమించుకొని కట్టారని చెప్తున్నారు ఇక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. సో అదేవిధంగా ఇక్కడ పక్కనే బార్ ఉండడం వల్ల దీని మీద ఎక్కువ కంప్లైంట్స్ రావడం వల్ల, సో అందువల్ల ఇది కూలగొట్టారని అది ఒక వార్త వస్తుంది. ఆ వార్తలో నిజమెంతో అబద్ధం ఎంతో తెలియదు, కానీ ఇదంతా ఒక రోడ్డు అంట. ఈ రోడ్డుని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారు. సో అందుకని కింద నుంచి నాలాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఎల్ షేప్ లో ఈ రోడ్డు అయితే బయటికి వెళ్తుంది. సో అందుకనే ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఈ రోజు అయితే కూలగొట్టడం జరుగుతుంది.